ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా. మనం ఈ రాత్రి ప్రారంభించుకున్నాం కనుక ఈరోజు దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఆధిక్యతను మనం ఈ రాత్రి పరిశీలన చేద్దాం. దేవుడు మనుషుల పట్ల ఎలాంటి ఆధిక్యతను కలిగి ఉంటాడు? అసలు దేవుడు అనేటువంటి వాడు మనుషుల పట్ల ఆధిక్యతను కలిగి ఉంటాడా? మరి మనుషులు ఎందుకు ఆధిక్యతగా పొందుకోలేని వారిగా ఉంటున్నారు? మరి ఆధిక్యతను పొందుకోవడానికి మనుషులు ఎటువంటి ఆలోచన చేస్తున్నారు? మరి ఆధిక్యత దేవుడు ఎవరికి ఇస్తాడు? అంటే గొప్ప ఎవరిని చేస్తాడు దేవుడు? ఎన్నికను ఎవరిని చేసుకుంటాడు? గొప్పవారిగా ఎవరిని నిలబెడతాడు? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. మరి ఈ మానవ సంబంధమైన జీవితాల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో అనేక మంది మనతో ఏం మాట్లాడతారంటే, మన స్థితి కొంచెమైతే మన స్థితిని చూసి వెక్కిరించేవారు ఉంటారు. అంటే ఆర్థిక పరిస్థితి కొంచెమైతే ఆర్థిక పరంగా ఎక్కిరించేవారు ఉంటారు. అలాగే మనకున్న గృహాన్ని చూసి వెక్కిరించేవారు ఉంటారు. అంటే వీరి జీవితము ఎప్పుడు ఇంతే, ఎన్నిక లేనిది. వీరి తల్లిదండ్రుల జీవితం ఇలాగే ఎన్నిక లేనిదిగా బ్రతికారు, వీరు కూడా ఎన్నిక లేని వారిగానే బ్రతుకుతారు. వీరు కూడా తృణీకరించబడిన వారిగా బ్రతుకుతారు. వీరు కూడా ఇబ్బందులతోనే బ్రతుకుతారు. అలా అనేక మంది ఆధిక్యతలోనికి పొందకుండా ఉండడానికి అనేక విషయాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అందుకని దేవుడు ఎందుకని ఎక్కువగా ఆధిక్యత గురించి మాట్లాడుతున్నాడంటే, ఎవరిని ఆధిక్యతగా చేయడానికి, ఎవరిని దేవుడు హెచ్చించడానికి ఎంచుకుంటాడయ్యానంటే, మొదటగా మనం చూసినట్లయితే ఎన్నిక లేని వారిని దేవుడు ఆధిక్యతలోనికి తీసుకునేవాడిగా ఉంటాడు. చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక భక్తుడు మాట్లాడతాడు దేవునితో. దేవుడు ఒక భక్తుడితో మాట్లాడుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుద్ది. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషే గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయినానేమి, నేను నీకు తోడై ఉందని గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీలను నీవు హతము చేయదు అని సెలవిచ్చును. చాలమ్మా, ఇక్కడ దేవునితో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసా? చదివినట్లయితే ఈ మాట్లాడుతున్న వ్యక్తి గిద్యోను మాట్లాడుతున్నాడు దేవునితో. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నువ్వు నన్ను పిలిచావు, ఏంటి మాట్లాడు ప్రభా అంటే, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? అంటే నాకు ఎటువంటి సహాయం వస్తుంది? నేను ఎలా రక్షించగలను? నేను ఎలా ఎన్నుకోగలను? నేను ఎలా వారిని విడిపించగలను? వారి బానిసత్వం నుంచి ఎలా నేను తీసుకురాగలను అని మాట్లాడుతున్నాడు గిద్యోను. ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు తోడయుండను గనుక ఒక్క మనుష్యుడిని చంపినట్టుగా నువ్వు మిథ్యానులందరినీ హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒకని పట్ల దేవునికి ఉన్న ఆధిక్యత, అంటే దేవునికి ఒక మనుష్యుడి పట్ల ఉన్న ప్రణాళిక, దేవునికి ఒక మనిషిపై ఉన్న నమ్మకము, దేవునికి ఒక మనిషిపై ఉన్న విశ్వాసము, దేవునికి ఒక మనిషిపై ఉన్న ఆధిక్యత ఈ రాత్రి దేవుడు గిద్యోను ద్వారా మనతో చెప్తున్నాడు. గిద్యోను ఒంటరి వాడై ఉండి మిథ్యానులు వారి దేశమును ఎప్పటి నుంచో ఇబ్బందుల పాలు చేస్తుంటే, ఎప్పటి నుంచో వారు బాధలు పడుతుంటే, ఎప్పటి నుంచో వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తుంటే
నాకంటూ ఒక బలం లేదు, నాకంటూ ఒక ఆధిక్యత లేదు, నాకంటూ అసలు ఏమీ లేదు, నేను ఎన్నిక లేని వాడిని. పైగా మాట్లాడుతున్నాడు ఏమని? నేను మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పినయ్యా. నేను ఎన్నిక లేని వాడిని అంటే నేను ఉపయోగపడనంటి వాడిని, నేను ఎన్నిక లేని వాడిని, నేను దేనికి పనికిరానిటి వాడిని, నా కుటుంబం కూడా దేనికి పనికిరానిది, నా కుటుంబం కూడా దేనికి ఎన్నిక లేనిది. మరి నేను ఎలా ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించగలను? నాకంటూ ఒక అధికారం లేదే, నాకంటూ తెలిసిన వ్యక్తులు లేరే, నాకంటూ యుద్ధంలో పాలు పంపులు పొందడానికి ఒక ఆయుధాలు లేవే, నాకంటూ నా మాట వినేటట్టు వారు కూడా లేరు కదా. నేను పైగా కనిష్ఠుడు అంటే చిన్నవాడిని, నేను ఎలా ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షిస్తాను అన్నప్పుడు అప్పుడు ఎన్నిక లేని వాడిని గిద్యోను చంపడానికి సహాయం చేస్తానని సెలవిచ్చాడు. అందుకు అతడు 17వ వచనం చదివినట్లయితే, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవేనని నేను తెలుసుకున్నట్లు. చూసారా మళ్ళీ ఇక్కడ గిద్యోను గారికి దేవుడు వచ్చి, అయ్యా నేను నీ ఐగుప్తు దేశాన్ని మిద్యానీయుల ద్వారా విడిపిస్తాను, నువ్వేం చేస్తావంటే నా మాట చొప్పున వెళ్ళి ఆ వారిపై యుద్ధాన్ని ప్రకటించుకొని యుద్ధం చేసుకొని నేను చెప్పినట్టు నడుచుకున్నప్పుడు, ఈయనేమో నేను ఎన్నిక లేని వాడిని కదా అని చక్కగా అన్ని విషయాలు పలికినప్పుడు మరలా సందేహంతో ఏమంటున్నాడు? నువ్వు నిజంగా మాట్లాడుతూ, అందుకు అతడు 17వ వచనంలో ఏమన్నాడు? అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్ష ఉంటే నాతో మాట్లాడుతున్నవాడు నీవే అయితే తెలుసుకున్నట్లు నాకు ఒక సూచక్రియ కనపరచయ్యా. మళ్ళీ ఇక్కడ చూసారా డౌట్ అలా ఉంటుంది ఈ లోకంలో. మరి దేవుడు ఎన్నిక లేని వారిని హెచ్చింపు చేయడం అంటే ఆధిక్యతను పెంచడానికి. అంటే దేవుడు నన్నే ఎన్నుకున్నాడా? అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? అసలు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? అసలు నిజమా అబద్ధమా అని మళ్ళీ ఒక డౌట్ పెట్టుకొని ప్రతి మనుష్యుడు ఇదొక పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇది నిజమై ఉండొచ్చు లేదా అబద్ధమై ఉండొచ్చు. ఇప్పుడు నేను రుజువుపరచుకోవాలంటే దేవుడు నాకేదో జవాబు ఇవ్వాలి. అది దేవుడే ఇస్తాడు. అది సరైనదైతే దేవుడు చెప్పినట్టే, సరైనది కాకపోతే దానికి దేవుడు చెప్పినట్టు కాదు. ఇలా అయిపోద్ది ఈ లోకంలో. అరే మన జీవితము ఒకప్పుడు ఎన్నికలేనిదిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు పిలిచి హెచ్చింపు అంటే ఆధిక్యతను పెంచడానికి, పేదరికం నుంచి ఆధిక్యతను పెంచడానికి, ఆర్థిక స్థితి నుంచి ఆధిక్యతను పెంచడానికి, ఉద్యోగంలో ఆధిక్యతను పెంచడానికి, మనుషుల మధ్య ఆధిక్యతను పెంచడానికి, గౌరవం పెంచడానికి, అనేక విషయాలు మనల్ని రెట్టింపు చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు మరలా ఈ లోకంలో మనుషులు ఒక డౌట్ పెట్టుకొని, అయ్యా నిజమే నువ్వు మాట్లాడుతుంది, నా పైన నీకు కనికరం ఉంది, మంచిదే, నేను నీ కుమారుడు కనుక, నువ్వు నా తండ్రి కనుక, నా పైన నీకు నమ్మకం ఉంది కనుక, నన్ను ప్రేమించావు కనికరించావు కనుక, మరి నాకు అది జరుగుతున్న ఒక సూచక్రియ చూపించు, ఒక దర్శనం చూపించు, ఒక కళ చూపించు. మళ్ళీ ఇది ఒక డౌట్. ఈ డౌట్ వల్ల మనం ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకని ఇక ఇట్టు కాదులే అని చెప్పి గిద్యోను గారికి దేవుడు ఒక సూచక్రియ చూపించాక ఆయన కొద్దిగా నమ్మాడు. మరి తప్పదు కదా. మరి ఆయన ప్రత్యక్షమై అంత ధైర్యంగా ఒక మాట చెప్పినప్పుడు కూడా విన్నప్పుడు ఏం చేస్తాడు? ఎన్నికలు సరే పాపం ఎంతో బాధపడుతున్నాడు కనుక మరి ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి దేవుడు అవకాశం ఇచ్చి ఆ యొక్క అర్పణ అంతా తీసుకురాని, ఆహారం తీసుకురా, నేను దాని గురించి నీకు సూచక్రియ చూపిస్తానన్నప్పుడు అప్పుడు గిద్యోను గారు నమ్మారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మొదటిగా మనం చూసిన గిద్యోను ఎన్నిక లేని వాడిగా మాట్లాడుతూ దేవునితో, అయ్యా నేను ఎన్నిక లేని వాడిని కదా, నా పితరుల మధ్యలో కూడా నేను కనిష్ఠుడిని, చిన్నవాడిని, మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఎలా రక్షించగలను? నాకు ఎటువంటి సహాయము లేదు, నాకు ఎటువంటి ధనము లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, అధికార బలము కూడా లేదు నా దగ్గర. ఎదుటి వారు నేను ఎలా రక్షించగలనయ్యా? వారు చీకటి బ్రతుకులో ఉంటే నేను ఎలా రక్షించగలను? వారు అంధకారంలో ఉంటే వారిని నేను ఎలా రక్షించగలను? వారు నాశకరమైన తెగులు పడిపోతుంటే వారిని నేను ఎలా రక్షించగలను? ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్నిక లేని వారిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి ఆధిక్యతలకు తీసుకొచ్చినప్పుడు ప్రతి మనుషుడితో మనం మాట్లాడాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఒకప్పుడు నన్ను చీకటి బ్రతుకు నుంచి అద్భుతం నేను వెలుగు తీసుకొచ్చాడని మనం చెప్పేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఎన్నిక లేని నిన్ను నేను ముందు పెట్టి నడిపిస్తాను, నువ్వు నా మాట చొప్పున నడు, నువ్వు నా మాట చొప్పున ముందుకు వెళ్ళు, ఒక మనుష్యుని చంపిన రీతిగా మిథ్యానులంతటిని నేను హతము చేయడానికి నీకు సహాయము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే అర్హుని కానీ మనకి ఉత్తమమైన బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడంటే ఎలాంటి బాధ్యతలు అంటే నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను ఈ రాత్రి. ఎలా అంటే మేము ఈ యొక్క
గిద్యోను జీవితంలో కొన్ని విషయాలు నేను పరిశీలన చేసినట్లయితే, నేను ఈ రాత్రి నేను తీసుకున్న వర్తమానం ఏంటంటే, నిత్య గుడారము మనపై ఎలా ఉండాలి అనే వర్తమానం నేను తీసుకున్నా. దాదాపు 10 పాయింట్స్ ఉంటాయి. నేను నిత్య గుడారం గురించి మాట్లాడదామని నిర్ణయించుకుంటున్నప్పుడు దేవుడు వారి గురించి మాట్లాడని దేవుడు ఇచ్చాడు. అందుకని నేను పరిశీలన చేసి ఈ వర్తమానం గురించి నేను పరిశీలిస్తున్నప్పుడు దేవుడు గిద్యోని ఎన్నిక లేని వాడిగా ఎన్నుకున్నాడు. మొదటిగా ఎన్నిక లేని వాడిని గిద్యోని ఎన్నుకున్నాడు. అంటే మనుష్య గోత్రం వాడినయ్యా నేను, కానీ నా పితరులలో కనిష్ఠుడు నేను ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి కూడా కనీస అర్హుడిని కాదు. అంటే నా దగ్గర యుద్ధ సన్నద్ధాలు లేవు, నేను పెద్ద యుద్ధ ప్రావీణ్యుడిని కాదు, నేను ఏ విషయంలో ముందడుగు వేసేవాడిని కాదు. దాక్కొని గోధులు కొట్టుకునేవాడిని, దాక్కొని గోధులు కూర్చుకునేవాడు. అంటే ఈ మిద్యానులకు భయపడి ఒక్కడే వెళ్ళి గోధులు కూర్చుకొని చేసుకునేవాడు గిద్యోను. అయితే ఈ గిద్యోను జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఎన్నిక లేనివాడు. మొదటగా మనం చూసినట్లయితే, నిజంగా చెప్తున్నాను, దేవుని సేవకు మేము రాకముందు అన్యులుగా జీవిస్తున్నప్పుడు మా బ్రతుకు ఎన్నిక లేనిదే. అన్యులుగా జీవిస్తున్నప్పుడు ఎన్నిక లేనిదే. అయితే ఎన్నిక లేని వారిగా మేము బంధువుల మధ్య జీవించాం. అంటే ఎలా అంటే, ధనము లేదని ఎన్నిక లేని వారిగా మమ్మల్ని తృణీకరించారు. తర్వాత రెండోదిగా అధికారం లేదని ఎన్నిక లేని వారిగా తృణీకరించారు. మూడోదిగా అసలు మేము వారికి సరిపడని వారమని తృణీకరించారు. మేము ఎన్నిక లేని వారిగా ప్రతి బంధువుల మధ్య, స్నేహితుల మధ్య వారు ఇచ్చిన తీర్పును బట్టి మేము నడుస్తూ వచ్చాం. రెండోదిగా పరిశీలన చేసినట్లే, అసలు అర్హులు కాని వారికి దేవుడు ఉన్నత బాధ్యతలు అప్పు చెప్తాడని చెప్పారు. చూసినట్లయితే న్యాయాధిపతులు 15లో కూడా అదే 6:15లో ఏమని అప్పు చెప్పాడు బాధ్యత ఆయనకి? ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు కాపాడాలి. ఇది బాధ్యత. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు కాపాడాలి. ఇది ఆయనకు అప్పచెప్పిన బాధ్యత. ఈ బాధ్యత ఇప్పుడు దేవుడు మాపై పెట్టి, అయ్యా నువ్వు నా సేవ చేయాలి. ఇప్పుడు ఎన్నిక లేని మమ్మల్ని దేవుడు ఎన్నుకొని, తృణీకరించబడిన వారి మధ్య దేవుడు, తృణీకరించబడిన వారు చూస్తుండగానే దేవుడు, తృణీకరించబడిన వారి దగ్గరే దేవుడు ఏం చేశాడంటే, ఎన్నిక లేని మమ్మల్ని నిలబెట్టి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటంటే, నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు తృణీకరించబడ్డావు, దేవుని వెంబడించిన తర్వాత కూడా అనేక నియమించుకున్నాను కనుక, నిన్ను గొప్ప చేయాలని అనుకుంటున్నాను కనుక, అర్హులుగా నిన్ను ఎంచాను కనుక నువ్వేం చేయాలంటే నీకు బాధ్యత అప్పు చెప్తున్నాను. ఏంటంటే సేవ చేయి. నీకు బాధ్యత నీకు అప్పు చెప్తున్నాను. నువ్వు సేవ చేసి అనేక మందిని రక్షించు. గిద్యోను ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా అయితే రక్షించడానికి ముందడుగు వేసి పంపించానో, నువ్వు కూడా నా పరిచర్య చేయి, నా సేవ చేయి. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఇది దేవుని సేవ చేయడానికి మేము అర్హులం కావాలి. ఎందుకంటే మా పితరులు దేవుడిని ఎరిగినట్టు వారు కాదు, నా భార్య పితరులు దేవుడిని ఎరిగినట్టు వారు కాదు, దేవుడిని గురించి కొంచెం జ్ఞానమైనా తెలిసినట్టు వారు కాదు. మేము ఎన్నుకొని దేవుడిని వెంబడించిన తర్వాత బహు కొద్ది కాలంలో చాలామంది పుట్టుక క్రైస్తవులై ఉండి దేవుని పరిచర్య చేయడానికి ఎన్నో సంవత్సరాలు సాగదీస్తూ వస్తారు. అంటే ఎలా అంటే, సేవ చేయాలనుకుంటే దేవుడు మాకు సేవ పరిచర్య అప్పచెప్పాడు, మేము సేవ చేయాలని అంటారు. కానీ దాదాపు చాలామంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అలా 5 సంవత్సరాలు గడిపేవారు ఉంటారు. ఇలా గడిపి అన్ని సమకూర్చుకున్న తర్వాత అప్పుడు సేవకి వెళ్తారు. అది కూడా వారి మనసుకు నచ్చితే, అది కూడా వారికి ఇష్టమైతే, అది కూడా వారు చేయాలని ఆసక్తి ఉంటే, కానీ దేవుణ్ణి వెంబడించిన తర్వాత బహు కొద్ది కాలమే మేము ఒక 3 సంవత్సరాలు రక్షణ లేకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ మాతో పాటు ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధి నడిపించిన తర్వాత మాకంటే ముందుగా ఆ కుటుంబం రక్షణ తీసుకున్న తర్వాత మేము ఒక 2-3 సంవత్సరాల తర్వాత దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామంటే, మేము నలగాలి భక్తిలో, అంటే దేవుని గురించి తెలుసుకోవాలి అని భక్తిలో నలిగి అప్పుడు మేము రక్షణ తీసుకున్నాం. 3 సంవత్సరాలకి దేవుడు మాట్లాడిన తర్వాత, 3 సంవత్సరాలకి దేవుడు రక్షణ తీసుకున్న తర్వాత, ఈ 3 సంవత్సరాల్లో దేవుడు మాతో అనేక విషయాలు మాట్లాడుతూ, అనేక పరిచర్యలు చేయించుకుంటూ, ప్రతి విషయం ముందు దేవుడు తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవుడు మొదటగా చేసింది ఏంటంటే, ఎన్నిక లేని మా జీవితాన్ని, రక్షణ జీవితాన్ని మాకు అనుగ్రహించాడు. రెండవదిగా పరిశీలన చేసినట్లయితే అర్హత లేదు, అసలు మాకు సేవార్హతే లేదు అసలు. కానీ దేవుడు, నువ్వు ఎలా అయినా సరే సేవ చేయాల్సిందే, నీపైన ఈ బాధ్యత నేను పెడుతున్నానని దేవుడు మా పైన రక్షణ తీసుకున్న 5వ రోజే ఈ బాధ్యతను అప్పచెప్పాడు.
5వ రోజే ఈ బాధ్యతను అప్పచెప్పాడు. మేము బాప్తీసం తీసుకున్న 5వ రోజే దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పాడు. అయ్యా నువ్వు సేవ చేయాలని నాకైతే రక్షణ తీసుకున్న తర్వాత దేవుడు దర్శనం ఇవ్వలేదు, కానీ మా సంఘంలో, ఆత్మీయ సంఘంలో అనేక మంది ద్వారా దేవుడు మాట్లాడాడు. నాతో ఎప్పుడూ చెప్పలేదు. అనేక మంది వచ్చాయా దేవుడు నిన్ను సేవకు ఎంచుకున్నాడని కొంతమంది తల్లులు వచ్చి చెప్పేవాళ్ళు. దాసులు కూడా వచ్చి 5 రోజుల తర్వాత వచ్చాయా నువ్వు సేవ చేయాలని చెప్పాడు. మొదటగా నాకు మా అయ్యగారు ఏం పేరు పెట్టాడంటే ఆశీర్వాదం అని పేరు పెట్టాడు. అంటే చర్చిలో ఎవరికి పేరు ఆశీర్వాదం అని లేదు కదయ్యా, నీకు ఆశీర్వాదం అని పేరు పెడతానని పెట్టాడు. సరే అయ్యారు అని మేము అనుకున్నాం. రక్షణ తీసుకున్న తర్వాత 5 రోజుల తర్వాత వచ్చి అయ్యా నేను నీకు నెహెమియా అని పేరు పెడతాను, దేవుడు నీకు నెహెమియా అని పేరు పెట్టమన్నాడు, నెహెమియా అని పేరు పెట్టమన్నాడు అని పెట్టి దేవుని సేవ చేయమని చెప్తున్నాడు. అందుకే దేవుడు నీకు నెహెమియా అని పేరు పెట్టమన్నాడని నీ పేరు నేను మారుస్తానయ్యా, దేవుడే చెప్పిన పని ఇది, నా సొంత నిర్ణయం కాదని దాసులు చెప్పారు. చెప్పిన తర్వాత అయ్యా మరి సేవ చేయమంటే మరి మాకు ఏం తెలియదు. రక్షణ తీసుకుని 5 రోజుల తర్వాత సేవకి వెళ్ళమంటే ఎట్ట వెళ్తామండి? ఎట్ట వెళ్తాం? ఇప్పుడు ఏదైనా కాలేజీకి వెళ్ళిన కుర్రోడు ఉన్నాడు, కాలేజీకి వెళ్ళిన కుర్రోడిని కాలేజీకి పంపించి అయ్యా ఈరోజు టీచర్ గారు రాలేదు, నువ్వు లెసన్ చెప్పంటే ఎట్లుంటుంది? ఈరోజు టీచర్ గారు రాలేదు, నువ్వు పాఠం చెప్పంటే 5 రోజులకే పాఠం చెప్పంటే అసలు పుస్తకం తీసి ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా చెప్పగలడు? దాసులు వచ్చి మీరు 5వ రోజే మీరు సేవకి దేవుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు అప్పుడు మేము ఇక 5 రోజుల తర్వాత ఇదేంటి దేవుడు మాతో అయ్యగారికి చెప్తున్నారు, విశ్వాసం ఎట్టు చెప్తున్నారని అనుకున్నప్పుడు మేము చాలా విషయాల్లో కొద్దిగా ఆలోచన చేసుకుని నేను ఒకటే ట్రిప్పులో 70 మంది పిల్లలు ఎక్కించాను. 70 మంది పిల్లలు ఎక్కించాను. పేరెంట్స్ ఎవరు నాకు ఎప్పుడు ఎదురు చెప్పరు, ఎదురు మాట్లాడరు. ఎందుకంటే ప్రేమగా పలకరించి మాట్లాడుతాను కనుక పిల్లల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తాను. నేను చాలా సంవత్సరాలు చేశాను కనుక. అయితే వారు అలా గడిచిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే మేము ప్రార్థనలో గడుపుతున్నప్పుడు 70 మంది పిల్లల్ని నేను విజయవాడ ప్రాంతంలో పొద్దున్న 7 నుంచి స్టార్ట్ చేసి 8:30 వరకు తిరుగుతూనే ఉంటాను. నేను 8:30 వరకు తిరుగుతూనే ఉంటా. కరెక్ట్గా స్కూలు ముందుకు రాగానే బ్రేక్ కొట్టంగానే బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఒక్క బ్రేక్ కూడా పనిచేయలేదు. స్కూల్ గుమ్మం దగ్గరికి వెళ్ళి బ్రేక్ కొట్టంగానే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. లేదు అసలు బ్రేక్ ఇంచు కూడా లేదు అక్కడ. బస్సు కొంచెం వెళ్తే డౌను అంటే స్నో వచ్చుద్ది అక్కడ. బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఇక్కడ ఏం చేయాలో తెలియక కంగారులో ఇంజిన్ ఆపేసి గేర్లో పెట్టేసి ఇంజిన్ ఆపి పిల్లలందరినీ దింపించేసి, అంటే బండి స్లోలో ఉండబట్టి బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి కనుక ఇంజిన్ ఆగగలిగింది, బండి ఆగగలిగింది. 70 మంది పిల్లల్ని గబగబా దింపి స్కూల్లో పంపించేసి గబగబా స్కూల్లోకి వెళ్ళి యజమాని వారితో చెప్పాను, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయండి అని. నువ్వు స్కూల్కి ఎలా వచ్చావన్నారు. నేను స్కూల్ దగ్గరికి వచ్చేసిన తర్వాతే నేను బ్రేక్ కొట్టాను, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి సార్ అన్న తర్వాత మెకానిక్ వచ్చాడు. మెకానిక్ వచ్చి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు నాతో. ఈ బ్రేకులు సాధారణంగా పగలవు, హబ్బు ఉంటుంది, హబ్బు పగలదు. ఆ హబ్బు పగలాలి అంటే ఒక పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ అవ్వాలి. మనిషి కూడా బ్రతకనంత యాక్సిడెంట్, కనబడినంత యాక్సిడెంట్ అవ్వాలి. అలా అయితేనే ఆ హబ్బు పగులుద్ది. నీకు ఎలా పగిలింది అన్నాడు. నాకు తెలియదండి, స్కూల్ దగ్గర రాగానే ఒక బ్రేక్ కొట్టాను, ఫట్మని పగిలిపోయిందండి అన్నాను నేను. నువ్వు ఎంత నొక్కినా పగలదయ్యా, అది పగిలింది అంటే మరి నేను ఏ దేవుడు కాపాడాడో తెలియదు, కానీ అది గనక పగిలితే అసలు ఈ ఉన్న 6 చక్రాల్లో ఏ చక్రము అసలు నీ కంట్రోల్లో ఉండదు, అసలు బండి నీ కంట్రోల్లో ఉండదు, నువ్వు అదుపు చేయాలన్నా చేయలేవు. అంత హైవే మీద ఒకవేళ పగులుంటే 70 మంది పిల్లలు మిగిలేవాళ్ళు కాదు, నువ్వు కూడా మిగిలేవాడు కాదు. దేవుడే నిన్ను కాపాడాడయ్యా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు పగలందా ఎలా పగిలిందని ఆశ్చర్యపడిపోయాను. అసలు నేను ఎలా బయటపడ్డానో నాకే తెలియదు, అసలు ఆ స్కూల్ దగ్గరికి ఎలా వెళ్ళానో నాకే తెలియదు. అసలు నేను నా భార్య అప్పుడు ప్రార్థనలో ఉంది, నేను ఫోన్ చేసి అమ్మ ఇట్లా జరిగిందమ్మా అనేసరికి ఆమె ఆశ్చర్యపడిపోయింది. దేవుడు మన పక్షాన ఉన్నాడయ్యా, మన సేవకు లోపడాల్సిందే, ఇక వెళ్ళిపోవాల్సిందే. ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు కనుక అర్హత లేని వారిని మనల్ని దేవుడు అర్హులుగా ఇచ్చి మనకు పైన ఒక బాధ్యతని పెడుతున్నాడు కనుక ఆ బాధ్యత మనం నెరవేర్చే వారిగా ఉండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వెంటనే నిర్ణయం తీసుకొని ఇక దేవుని సన్నిధిలో వెంటనే లోపడిపోయి ప్రార్థనలో గడిపాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చెప్తున్నాను ఈ రాత్రి, అర్హత లేని వారిపైన దేవుడు బాధ్యతను పెడతాడు. ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చడానికి అనుకుంటూ ఉంటాం. నేను ఎన్నిక
లేనివాడిని కదా, నేను పనికిరానివాడిని కదా, నేను దేవునికి ఎలా ఉపయోగపడతాను, నేను నా కుటుంబానికి నేను ఎలా ఉపయోగపడతానని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? నన్ను చదువుకున్నట్లయితే 15వ వచనంలో, నేను నీకు తోడై ఉందును గనుక నువ్వు ఒక మనిషిని హతము చేసినట్టు మిథ్యాలను హతము చేయదు అని సెలవిచ్చాడు. అయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అప్పచెప్తున్న బాధ్యతని నువ్వు నెరవేర్చు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు అప్పగిస్తున్న బాధ్యత నువ్వు నెరవేర్చినట్లయితే నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు అనేక సందర్భాల్లో హెచ్చించబడతావని దేవుడు గిద్యోన్ని ధైర్యపరుస్తున్నాడు. నేను వారిని కాపాడలేను కదా ప్రభా, నేను వారిని విడిపించలేను కదా ప్రభా అని మాట్లాడుతున్నాడు దేవుడు. గిద్యోనితో మాట్లాడుతున్నప్పుడు గిద్యోన్ని దేవుడు ధైర్యపరిచి ఆ బాధ్యతను అప్పచెప్పాడు. మరి రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే, ఒకవేళ ధైర్యం లేకపోయినా నేను ఉన్నానని ధైర్యం చెప్పేవారు మనకి కావాలండి. ధైర్యం లేదు, పిరికి వారం అయిపోయాం. అసలు మన పైన అసలు ఎంతో భారం మోపబడి ఉన్నది. కానీ పిరికి వారం అయిపోయి ఉన్నప్పుడు ధైర్యం చెప్పే మనుషులు కావాలా లేదా? కావాలి కదా. ప్రతి మనుషుడికి ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే ఆ భరోసా వేరు. ఇప్పుడు తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడ్డలకు ధైర్యం చెప్తున్నప్పుడు కుమారులు కుమార్తెలు ఎంత సంతోషిస్తారు. ఎందుకంటే నేను బాధతో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు ధైర్యం ఇస్తారు, నేను దిగులు పడుతున్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇస్తారు, నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇస్తారు. నాకు ఏ భయం లేదని వారు ఎంతో సంతోషంగా ముందుకు వెళతారు, ఎంతో సంతోషంగా ముందుకు వెళతారు. మేము మీటింగ్స్ గురించి ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ ఉంటుంటే సువార్తమ్మ గారు ఎట్లా ఉంటుంది, అయ్యా ప్రార్థన చేసుకుని మీరేం భయపడమాకండి, దేవుడు సహాయం చేస్తాడని చెప్తూనే ఉంటారు. మీరేం భయపడొద్దు అని చెప్తారు. అంటే ఒక భరోసా దేవుడు కల్పిస్తూ ఉంటాడు అనేక సందర్భాలు, అనేక మంది ద్వారా. అందుకనే దేవుడు ఆ ధైర్యాన్ని గిద్యోనికి ఇచ్చాడు. అయ్యా, నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అనేక విషయాలు తోడై ఉంటాను, మిథ్యానుల నుంచి విడిపించడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఎంతో కాలం నుంచి మీరు బానిసలుగా బ్రతుకుతున్నారు కదా, ఎంతో కాలం నుంచి మీరు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు కదా, నేను మీకు తోడుగా ఉంటానయ్యా, మీరేం భయపడొద్దని ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి మరి ప్రియమైన ధ్యానం పెట్టారా, మనం పరిశీలన చేసినట్లయితే అనేక విషయాల్లో మనం ధైర్యాన్ని కోల్పోతూ ఎన్నికలేని వారం అయిపోయాం కదా, మరి పిరికి వారం అయిపోయాం కదా, మరి మనకు తగినటువంటి బాధ్యతలు మనకి కాదు కదా అని మనం వెనకడికి వేసినట్లయితే దేవుడు మన పక్షాన అద్భుత కార్యాలు చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు ప్రతి రాత్రి. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఏమని? ఎన్నిక లేని వారిని నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని. ఈ లోకంలో అనేక మంది నేను తృణీకరించారు, కానీ నేను తృణీకరించలేదు. ఎన్నో చోట్లకి వెళ్ళి ప్రతి చోట తృణీకరించబడ్డావు, కానీ నా ప్రేమ నిన్ను పిలిచినది, నువ్వు అది గ్రహించాలి. నేను నా కృప నిన్ను ఆవరించున్నది, అది మనం గ్రహించాలి. నీవు నా చిత్తానుసారంగా నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు గిద్యోని. అందుకని అయ్యా, నేను ఎన్నిక లేనివాడు కదా అని అంటే, నువ్వు ఎన్నిక లేనివాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఎన్నుకున్నానయ్యా నిన్ను. నువ్వు కనిష్ఠుడివని నువ్వు అనుకుంటున్నావు, నా విషయంలో గొప్పవాడు అని నేను చెప్తున్నానయ్యా అంటున్నాడు దేవుడు. నువ్వు పిరికివాడిగా ఉంటున్నావేమో, కానీ ధైర్యాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. నీ పైన అర్హత లేదని, నేను ఈ పని చేయడానికి అర్హుడిని కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ పని చేయడానికి నువ్వే అర్హుడివి. ఎందుకంటే తెలుసా, గిద్యోను ఎన్నిక లేని వాడిగా తృణీకరించబడిగా ఉన్నప్పుడు మరి ఎవరికి బాధ్యత చెప్తాడు? అధికారుల్లో కొంతమంది ఉన్నవారికి సేవా పరిచర్య కానీ, లేకపోతే ఇంకా సువార్త పరిచర్య కానీ, లేకపోతే విశ్వాస జీవితం కానీ దేవుడు కొన్ని విషయాలు అప్పచెప్పాడు. ఎందుకంటే దీనులకి తగ్గింపు గల వారికి అప్పచెప్తాడు. ఎందుకంటే వారికి ఎలా ఉంటుందంటే మనసు ఎలా ఉండాలో తెలుసు, ఎదుటివారిని ఎలా ప్రేమించాలో తెలుసు, ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుసు, దేవుని ప్రేమను ఎలా మనం చూపించాలో కూడా తెలుసు. కనుకనే అందుకే దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు, తృణీకరించబడిన వారిని ఎన్నుకుంటారు. అంతేగాని ధనం ఉందని, అధికారం ఉందని వారు వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో విశ్వాసం కనపడదు. అందుకనే దేవుడు పేదలైన వారిని ఎక్కువగా ఎన్నుకొని వారి విషయంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మరొక విషయాన్ని మనం ధ్యానించినట్లయితే 7వ అధ్యాయము 6-7 వచ్చిన న్యాయాధిపతుల్లో మన వల్ల కాదని, మనకు అవకాశం లేని మనకు విజయాన్ని ఇచ్చి విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. 7వ అధ్యాయము 6-7 వచనాల్లో చదివినట్లయితే కృంగిరి. అప్పుడు యెహోవా 300 మనుషుల ద్వారా
రక్షించదను, అప్పగించదను, జనులందరూ వెళ్ళవచ్చునని సెలవిచ్చెను. చాలమ్మ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 300 మంది మిగిలిన జనులందరికీ నీళ్లు తాగుటకు మోకాళ్ళ నుండి కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల సైన్యము చాలా ఎక్కువగా ఉంది. గిద్యోను ఈ సైన్యాన్ని చూసి, ప్రభా మరి వారు అధికముగా ఉన్నారు కదా, నేను ఎలా ఎదిరిస్తాను అని అంటే, నా దగ్గర ఉన్నవారు కొంతమంది ఆగిపోయి ఉంటున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది రావట్లేదు, కానీ నేను ఎలా ఎదిరిస్తాను ప్రభా? నీ దగ్గర ఎంతమంది ఉన్నారు గిద్యోను అంటే, అయ్యా 300 మంది అయ్యా. ఈ 300 మందితోనే నేను కాపాడుతాను, ఈ 300 మందితోనే నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను, ఈ 300 మందితోనే నీకు విజయాన్ని ఇస్తాను, ఈ 300 మందితో నీకు గొప్ప కీర్తినిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు మిద్యానీయులకి గిద్యోనికి దేవుడు సెలవిచ్చిన రీతిగా గిద్యోను జయాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనం ఏమనుకోని తెలుసా? నేను ఒంటరి వాడిని కదా, నేను ఒంటరిదాన్ని కదా, నేనేమీ చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాని పని అని మనం అనుకున్నట్లయితే, దేవుని పైన భారం వేసి మనం ముందడుగు వేస్తే, దేవుడి రాత్రి గిద్యోనికి ఎలా అయితే మాట్లాడాడో, గిద్యోనికి ఎలా అయితే విజయాన్ని ఇస్తానని చెప్పాడో, గిద్యోనికి ఎలా అయితే ఊరేగిస్తానని చెప్పాడో, అటువంటి విజయం దేవుడి రాత్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను మన పక్షంలో మాట్లాడుతున్నాడు. అయ్యా, మా జీవితాలు ఎన్నిక లేని జీవితాలయ్యా, మరి మేము నీకు ఎలా పనికొస్తామయ్యా అంటే, అయ్యా మీరే నాకు కావాలని చెప్తున్నాడు. నీ పక్షాన మేము అర్హులం కాదు ప్రభా అని గిద్యోను మన పక్షాన మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరే నాకు కావాల్సిన వారు, మీరు అర్హులం కాదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరే అర్హులు, మీరే ఎన్నదగిన వారు, మీరే ప్రేమ కలిగిన వారు, మీరే అనేక విషయాలు నా మాట వినగలిగిన వారు, ఇంకెవరు కాదు అని మాట్లాడుతున్నాడు. అయ్యా మాకు ధైర్యం లేదు కదా అంటే, మేము అధికారులను చూసి భయపడుతున్నాం, మేము మా ముందున్న వారిని చూసి భయపడుతున్నాం, మేము ధనం ఉన్న వారిని చూసి భయపడుతున్నాం, మరి మా పరిస్థితి ఏంటి ప్రభు అంటే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకంటే నీ దగ్గర ఉన్నదానితోనే నేను నీకు విజయాన్ని ఇస్తానని చెప్తున్నాను. అంటే ఆశలకు పరిగెత్తకుండా, ఈ లోకాశలకు పరిగెత్తకుండా భయపడుతూ ఈ లోకంలో బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, 300 మందితోనే గిద్యోనికి విజయాన్ని ఇస్తానని. అంటే మన దగ్గర ఉన్నదానితోనే దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఏదో కొత్తగా తీసుకొని తెచ్చుకొని ఇవ్వాలని కాదు, కొత్తగా సంపాదించాలని కాదు, విజయాన్ని చూడాలంటే అనేక వైపు తిరిగి చూడడం కాదు. నీ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టుకొని మనం దేవుడి దగ్గర ప్రార్థిస్తే దాని ద్వారానే దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. పరిశీలన చేసినట్లయితే మరొక విషయం, మన బ్రతుకులు నిత్యము ఆయన ఆరాధించవలసి ఉన్నవి కనుక న్యాయాధిపతులు 8వ అధ్యాయము 26 నుంచి చదువుకున్నట్లయితే, మిద్యానీయుల రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారము, గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రోనులో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిను ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట చంపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. తర్వాత యెహోషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనునకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకోములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలకును అని పేరు పెట్టెను. యెహోషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయజీయుల ఒఫ్రోలోనున్న తన తండ్రి అయిన యెహోషు సమాధిలో పాతి పెట్టబడింది. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలు సమర్పించి బయలును అనుసరించి వ్యభిచారులై బయలు తమకు దేవతగా చేసుకొని
లేని వాడిని చూసాం గిద్యోనులో. గిద్యోను అది అర్హుడు కాదు, అలాంటి బాధ్యతను దేవుడు చక్కటి బాధ్యతను చెప్పాడు. మిద్యాను నుంచి దేవుడు విడిపించాలని గిద్యోను ఎన్నుకున్నాడు. అలాగే గిద్యోనికి ధైర్యం లేదని కూడా గిద్యోను దేవునితో మాట్లాడాడు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తానని. అలాగే గిద్యోనికి, అయ్యా నేను ఒంటరి వాడిని అయ్యా, నేను అసలు ఏమీ లేదు, ఏ ఆయుధాలు లేవు, సైన్యం చూస్తే చిన్నది, నాకెలా విజయాన్ని ఇస్తావంటే నీ దగ్గర ఉన్న దాంతోనే విజయాన్ని ఇస్తానన్నాడు. చక్కగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చిన తర్వాత గిద్యోను ఏం చేయాలి? చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి. కానీ గిద్యోను ఏం చేశాడు? దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయి, దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయి, దేవుడు విడిపించిన జీవితాన్ని మర్చిపోయి అక్కడ ఏం చేశాడు అంటే చదివినట్లయితే ఏమనుందమ్మా, మిద్యానీయులు అతను తన ఇంటి వారు ఊరుగా నుండని మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి వాటి తర్వాత వారు తమ తల ఎత్తుకొనలేకపోయింది. కాదమ్మా, మనం చదివినట్లయితే 27వ వచనంలో, కావున ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైతే అది గిద్యోనునికి అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. పాపం ఎంత కష్టపడి దేవుడు సహాయం చేస్తే ఆ సహాయాన్ని విడిచిపెట్టి గిద్యోను ఒకటి తయారు చేస్తే ఆ ఇశ్రాయేల్ జనాలందరికీ అది అప్పచెప్పేసిన తర్వాత ఇశ్రాయేల్ జనము గిద్యోను ఏం చెప్తే అదేం చెప్పి వెళ్ళిపోయి దాన్ని అనుసరించిన తర్వాత వారందరూ వ్యభిచారులు అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం భక్తి విషయంలో పరిశీలన చేసినట్లయితే మనకి దేవుడు అనేక విషయాలు నేర్పించుకుంటూ వస్తాడు. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో నేర్పించుకుంటూ వస్తాడు. అంటే ఎన్నికలేని ఆ జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా, విలువలేని ఆ జీవితాన్ని దేవుడు విలువగా ఇచ్చాడు కదా. నేను ఈ జీవితాన్ని దేవుడికి నేను అర్పించే రీతిగా ఉండాలని, దేవుడికి నేను ఇచ్చేవాడిగా ఉండాలని మనం పరిశీలన చేసుకోవాలి. అంతేగాని అవసరం తీరిపోయింది కదా అని మనుషులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, దేవుని మర్చిపోతే కనుక ఇలాంటి స్థితి మనకి ఏర్పడుతుంది. ఈ రాత్రి మరి పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు. ఎలా అంటే అన్యులు కార్యం జరగదు అనేవారి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళి, నేను విశ్వాసంతో మాట్లాడుతున్నాను, కార్యం దేవుడు తప్పక చేస్తాడని ఒక సాక్ష్యం మనం విన్నట్లయితే, ఒకసారి యూట్యూబ్స్లోనూ బయట చాలా వైరల్ అయిన సాక్ష్యం ఒకటి ఉంటుంది. బిల్డర్ లక్ష్మణరావు గారు ఎవరు ఉంటారు, ఆయన ఇంట్లో పని మనిషి పని చేస్తూ ఉంటే ఆయన అప్పుడు అన్యుడు, ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు అన్యుడైతే ఆయన ఒక బిల్డింగ్లు కడుతూ ఉంటాడు. ఆయన ఇంట్లో పని మనిషి పని చేస్తూ ఉంటుంది. అయితే ఈయన కట్టించిన బిల్డింగ్ ఏం జరిగిందంటే అమాంతం కూలిపోయింది. 5 స్టేర్ బిల్డింగ్ కింద వరకు కూలిపోయింది. కింద 5 ఉండిపోయారు. బిల్డింగ్ కూలిపోయింది, కింద 5 ఉండిపోయారు. 5 ఉండిపోతే టీవీలో న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఓ పక్క పోలీసులు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఈయన చూస్తే ఏం చేయాలో తెలియట్లేదు. ఈయన బిల్డింగ్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఎలాగోలా వారిని కింద ఉన్నవారికి చనిపోయారని అనుకుంటారు, కానీ అంత బిల్డింగ్ కింద పడితే చనిపోక ఏమవుతారండి? చెప్పి చచ్చిపోతారు. అయితే అప్పుడు ఆ పని మనిషి వచ్చి, అయ్యా ఆ కింద ఉన్న వారు చనిపోలేదయ్యా. అప్పటికి 4 రోజులు గడిచింది. 4 రోజులు గడిచిపోయింది. ఆ బిల్డింగ్ పడిపోయి ఒక్కొక్కటి తీస్తున్నారు. 4 రోజులు గడిచిపోయింది. కింద ఉన్న వారు చనిపోయారు అని అంటే ఈ పని మనిషి వచ్చి, అయ్యా చనిపోలేదయ్యా అంటే, నువ్వు ఎలా చెప్తావు, నువ్వు పని చేసుకున్న దాన్ని నీకు ఎలా తెలుసు అని అంటే, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడయ్యా, అక్కడ ఎవరో చనిపోలేదయ్యా, బ్రతికే ఉన్నారయ్యా అని అంటే, అప్పుడు నాకు కేకలు వినబడుతున్నాయి, నాకు అరుపులు వినబడుతున్నాయి, దేవుడు నాకు వినిపిస్తున్నాడు, అక్కడ మీరు తీయండి అని ఆవిడ కేకలు వేస్తుంటే, అక్కడ ఆ బిల్డర్ గారు ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడంటే, నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే ఆ 4 రోజుల క్రితం పడిపోయిన బిల్డింగ్ కింద ఎవరైతే ఉన్నారో చనిపోయారు అన్నారో వారు కనుక సజీవులుగా వస్తే, నువ్వు ఏ దేవుడిని అయితే విశ్వసించి నమ్ముతున్నావో, నువ్వు ఏ దేవుడిని అయితే పెట్టుకుని ఆరాధిస్తున్నావో, నేను అదే దేవుడిని ఆరాధిస్తా అని చెప్పాడు ఆయన. అయితే ఆమె చెప్పిన ప్రతి చోట తీసుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న 5 ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దేవునికి స్తుతి. వెంటనే ఆ బిల్డర్ అక్కడే మోకరించి 2 చేతులు పైకి ఎత్తి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే భక్తి జీవితం ఆ రీతిగా ఉండాలి. ఆ ఒక్క పని మనిషి అంత ధనము గల బిల్డర్ని మార్చిందండి. ఒక్క పని మనిషి అంటే గిద్యోనికి దేవుడు అటువంటి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు సక్రమంగా నెరవేర్చాడు. కానీ భక్తి విషయంలో పడిపోయాడు. ఆఖరికి ఇశ్రాయేలు జనాంగాన్ని చక్కగా కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని చక్కగా తీసుకుంటూ వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి దాంట్లో నడిచాడు. కానీ
ఆఖరికి వారందరిని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పినప్పుడు ఆయన ఏదో తప్పిపోయి భ్రష్టుడైపోయాడు, వారిని విచారణ చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి చేస్తున్న భక్తి విషయంలో మరి ఎప్పుడైనా సరే పడిపోకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నిక లేని వారిగా ఎన్నుకున్నాడు. తర్వాత అర్హులకు కానీ మనపైన దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. అనేక విషయాల్లో మనము ధైర్యం చాలదని కుటుంబాన్ని పోషించడానికి, ధైర్యంతో నడవాలని దేవుడు మనతో ప్రతి విషయాన్ని నేర్పించుకుంటూ వచ్చి, నేను నీకు తోడై ఉంటాను, నువ్వేం భయపడద్దు, మిద్యానుల చేతికి మిమ్మల్ని అప్పచెప్పను, వారి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానయ్యా అని గిద్యోని వాడుకున్న రీతిగా ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు నేను ఆధిక్యత పొందలేకపోతున్నానని, అనేక విషయాలు నాకు ధైర్యం సరిపోవట్లేదని, అనేక విషయాలు నేను ఎన్నిక లేని దాన్నని, అంటే పలానా దానికి నేను ఎన్నిక లేని దాన్నని, పలానా ఉద్యోగానికి నేను ఎన్నిక లేని వాడినని, పలానా స్థితికి నేను ఎన్నిక లేని దాన్ని నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ సమయానికి ఎన్నికగా మార్చి, విలువకరంగా మార్చి, దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆ సమయానికి నీకు అర్హతని కల్పించేవాడిగా దేవుడు ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన.